పాకిస్తాన్కు మళ్లీ యుద్ధ భయం పట్టుకుంది. ఇరాన్పై ఇజ్రాయెల్ జరిపిన విధ్వంసకర దాడుల అనంతరం మధ్యప్రాచ్యంలో రాజుకున్న అగ్ని జ్వాలలు పాకిస్తాన్ను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇరాన్పై దాడి తరహాలోనే తమపై కూడా దాడి జరుగుతుందేమోనన్న ఊహాగానాలు పాక్ను ఇప్పుడు కునుకు పట్టనివ్వట్లేదు. ఆపరేషన్ సింధూర్ 2.0 పేరుతోటి తమ అణు కేంద్రాలపై దాడి జరుగుతుందేమోనన్న భయం పాకిస్తాన్ను పట్టిపీడిస్తోంది. అసలు పాక్కి ఆ భయానికి కారణం ఏమిటి? భారత్, ఇజ్రాయెల్ కలిసి పాక్పై దాడికి ప్లాన్ చేస్తున్నాయా? ఇరాన్లో జరిగిన విధ్వంసకర దాడుల అనంతరం మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు పాకిస్తాన్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ జరిపిన తరహా దాడి పాకిస్తాన్పై కూడా జరుగుతుంది అనే ఊహాగానాలు అక్కడ జోరందుకున్నాయి. ఆపరేషన్ సింధూర్ 2.0 పేరుతో పాకిస్తాన్పై దాడి చేసే అవకాశం ఉంది అంటూ ఆ దేశ సోషల్ మీడియా, వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. నిజానికి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్కు భారతదేశం ఇచ్చిన సందేశం కేవలం ప్రారంభం మాత్రమే. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. అయితే మిషన్ ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని భారత సైన్యం తెలిపింది. దీనివల్ల పాకిస్తాన్ పై పొంచి ఉన్న ప్రమాదం ఇంకా తప్పలేదు అని స్పష్టమవుతోంది. దీని కారణంగా ఇజ్రాయెల్, ఇరాన్ అణుస్థావరాలపై దాడి చేసినట్లు భారత్ కూడా పాక్ అణుస్థావరాలపై దాడి చేసే అవకాశం ఉందని పాక్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇజ్రాయెల్కు పాకిస్తాన్ కూడా శత్రువే. అందుకే ఇజ్రాయెల్తో కలిసి పాకిస్తాన్పై భారత్ దాడి చేసే అవకాశం పాక్ ఆర్మీని కూడా భయపెడుతోంది. మరోవైపు ఇరాన్లోని అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్ కు ఆపరేషన్ సింధూర్ కు పోలిక ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దక్షిణ కాశ్మీర్లోని పర్యాటక ప్రాంతం పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి, దానికి ప్రతీకారంగా మే 7న భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. నిమిషాల వ్యవధిలోనే వాటన్నింటినీ నేలమట్టం చేసింది. ఇదే తరహాలో ఇజ్రాయెల్ కూడా ఇరాన్లోని అణు స్థావరాలు, IRGC, అణు శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగించింది. రెండు దేశాలు ఖచ్చితమైన లక్ష్యాన్ని నిర్దేశించుకునే దాడులు నిర్వహించాయి తప్ప సామాన్య ప్రజానికానికి ఎలాంటి ఆపద తలపెట్టలేదు. ఈ రెండు దేశాలు గైడెడ్ మిసైల్స్ ను ఉపయోగించి దాడులు చేశాయి. తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయంటూ భారత్ ను భయపెట్టేందుకు పాకిస్తాన్ ప్రయత్నించింది. అణుబూచిని సాకుగా చూపి ఏం చేసినా భారత్ చూస్తూ ఊరుకుంటుందని పాకిస్తాన్ భావించింది. అది తప్పని నిరూపిస్తూ పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ బాంబుల వర్షం కురిపించింది. అదేవిధంగా ఇరాన్ అక్రమంగా అణ్వాయుధాలను తయారు చేస్తుందని, దానివల్ల ఇజ్రాయెల్కు ముప్పు ఉందని టెల్ అవీవ్, టెహ్రాన్ పై దాడికి దిగింది. ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్ చివర్లో అమెరికా ప్రత్యక్షంగా మద్దతిచ్చింది. ఇరాన్లోని అణు కేంద్రాలే లక్ష్యంగా బంకర్ బస్టర్లను ప్రయోగించింది. భారత్, ఇజ్రాయెల్ దాదాపు ఒకే వ్యూహంతో శత్రు దేశాలపై ఆపరేషన్లు చేపట్టినప్పటికీ ఈ రెంటినీ సరిపోల్చితే భారత్దే పైచేయని చెప్పాలి. భారత్, పాకిస్తాన్ సరిహద్దు దేశాలు పరస్పరం దాడులు చేసుకోవడం చాలా సులువు. అలాంటి పరిస్థితుల్లో భారత రక్షణ వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన క్షిపణులు, డ్రోన్లను భారత యాంటీ మిసైల్ వ్యవస్థ అత్యంత ఖచ్చితత్వంతో అడ్డుకుంది. కానీ ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను నియంత్రించడంలో టెల్ అవీవ్ కొంతవరకు విఫలమైంది. ఒకవేళ అమెరికా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగకపోయి ఉంటే ఇజ్రాయెల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉండేవి అనడంలో అతిశయోక్తి లేదు. ఇంతవరకు ఆయుధ దిగుమతిదారుగానే నిలిచిన భారతదేశం ఇప్పుడు తానే విదేశాలకు అస్త్రశస్త్రాలను ఎగుమతి చేస్తోంది. ఆత్మనిర్భర భారత్ కింద స్వదేశంలో రక్షణ ఉత్పత్తిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం క్రమంగా ఫలిస్తోంది. నిజానికి ఇండియా పాకిస్తాన్ యుద్ధంతో మన దేశ శక్తి సామర్థ్యాలు ప్రపంచ దేశాలకు బాగా తెలిసొచ్చింది. ఇండియన్ ఆర్మీ అటాక్ చేసిన తీరుకు పాకిస్తాన్ మాత్రమే కాదు, విదేశాలు కూడా నోరెళ్లబెట్టాయి. పాక్ సంధించిన ఒక్క డ్రోన్ కూడా ఇండియా బోర్డర్ని తాకలేదు. అదే టైంలో భారత దాడికి దాయాది దేశం అల్లాడిపోయింది. పాక్ ఎయిర్ బేసులు, ఫైటర్ జెట్లు, రడార్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సర్వనాశనం అయిపోయాయి. చైనా క్షిపణులు, టర్కీ డ్రోన్లను నేలమట్టం చేసేసింది మన ఆర్మీ.
ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించిన ఈ ఆయుధాలకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగింది. S-400 మినహా భారత అమ్ముల పొదులని మిగతా ఆయుధాలన్నీ మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులే. అందుకే ఆ పవర్ఫుల్ వెపన్స్పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఆ ఆయుధాలు మాకు కావాలంటూ పలు దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఆకాశ క్షిపణులతో పాటు భారత తయారీ గరుడ ఫిరంగి వ్యవస్థను కొనుగోలు చేసేందుకు బ్రెజిల్ ఆసక్తి చూపిస్తోంది. DRDO అభివృద్ధి చేసిన ఆకాశ క్షిపణి 45 కిలోమీటర్ల దూరం నుంచి శత్రుదేశ క్షిపణులు యుద్ధ విమానాలను ధ్వంసం చేస్తుంది. ఆకాశ పనితీరును యావత్ ప్రపంచం ప్రత్యక్షంగా గమనించింది. క్షిపణి వ్యవస్థపైనే కాకుండా గరుడ ఫిరంగి వ్యవస్థపై కూడా బ్రెజిల్ ఆసక్తి చూపింది. ఈ నెల 5 నుంచి 8 మధ్య ప్రధాని మోదీ బ్రెజిల్ పర్యటనలో ఉండబోతున్నారు. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఒప్పందం జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇది భారతదేశం బ్రెజిల్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త బలాన్ని ఇస్తుందని రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు ఆయుధాల ఎగుమతిలో భారత్ ఇమేజ్ నెక్స్ట్ లెవెల్కు వెళుతుంది.